సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఒకరోజు ముచ్చట తీరిపోయింది. ఆయన తప్పిస్తూ హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని, అందుకే ఆయనపై వేటు వేయడమే కరెక్ట్ అని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. ప్రధాని మోడీ, జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నేత ఖర్గేతో కూడిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే హైపవర్ కమిటీని సంప్రదించకుండా అలోక్ ను సెలవుపై పంపలేరని చెప్పిన సుప్రీంకోర్టు ఆయన్ను సిబిఐ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకోవాలని చెప్పింది. దీంతో 77 రోజుల తర్వాత నిన్నే అలోక్ ఛార్జ్ తీసుకున్నారు. 5 అధికారులను బదిలీ కూడా చేశారు. కానీ 24 గంటలు గడవక ముందే హైపవర్ కమిటీ అలోక్ ను తప్పించింది. డిసెంబర్ 23న అలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం సివిసిని సంప్రదించింది. సివిసి సలహాతో ఇద్దరిని సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. డిసెంబర్ 23 అర్ధరాత్రి తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. హైపవర్ కమిటీ తనను నియమించిందని, సెలవుపై పంపే అధికారం సివిసికి లేదంటూ అలోక్ వర్మ కోర్టులో పిటిషన్ వేశారు. అటు కేంద్రం కూడా సివిసికి అధికారం ఉందని కౌంటర్ వాదన వినిపించింది. సిబిఐ ప్రతిష్టను కాపాడడానికి నిర్ణయం తీసుకున్నామని వివరించింది. అయితే కోర్టు మాత్రం అలోక్ వర్మ వాదననే సమర్థించింది. హైపవర్ కమిటీని సంప్రదించాకే సిబిఐ డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. అలోక్ వర్మ తన బాధ్యతలు తీసుకోవాలని, కానీ హైపవర్ కమిటీ మీటింగ్ జరిగే వరకు ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవద్దని తీర్పు చెప్పింది. అలోక్ వర్మ విషయంలో 24 గంటల్లోనే నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పుతో నిన్న సిబిఐ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న అలోక్ వర్మ ఇవాళ ఉదయం 5 అధికారులను బదిలీ చేశారు. అయితే సాయంత్రానికే హైపవర్ కమిటీ అలోక్ వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని గంటల వ్యవధిలోనే సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. నెలాఖరుతో అలోక్ వర్మ 2 ఏళ్ల పదవీకాలం ముగుస్తున్న సమయంలో ముందుగానే ఆయన్ను తప్పించారు. సిబిఐ బాస్ గా ఎవరున్నా కేంద్రం కనుసన్నల్లోనే నడవాలని మరోసారి నిరూపించింది అలోక్ వర్మ ఉదంతం. 2 డైరెక్టర్లు ఆరోపణలు ఎదుర్కొంటుంటే అందులో అలోక్ వర్మను మాత్రమే పదవి నుంచి తప్పించింది హైపవర్ కమిటీ. అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ గా తప్పించి ఫైర్ సేఫ్టీ అండ్ హోంగార్డ్ విభాగంలో డైరెక్టర్ జనరల్ గా పంపించింది కేంద్రం. ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. సిబిఐ డైరెక్టర్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ చురుగ్గా వ్యవహరించడంతో ప్రధాని పావులు కదిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అర్జెంటుగా హైపవర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలోక్ వర్మపై చీఫ్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికల ఆరోపణల ఆధారంగా ఆయన పదవి నుంచి తప్పిస్తూ మోడీ తీసుకున్న నిర్ణయానికి జస్టిస్ సిక్రీ మద్దతు తెలిపారు. దీంతో ఆయన సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించి ఫైర్ సేఫ్టీ అండ్ హోంగార్డ్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ముగ్గురు సభ్యులున్నటువంటి కమిటీ, ఇక్కడ 2 విషయాలను గమనించాలి. ముగ్గురు సభ్యులున్నటువంటి కమిటీలో ప్రధాని, అలాగే జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.
ఈ ముగ్గురు ఉన్నటువంటి సభ్యుల్లో ఇద్దరు మాత్రం ప్రధాని నిర్ణయానికి ఆమోదం తెలిపారు. అంటే సివిసి ఇచ్చిన ఆరోపణల నేపథ్యంలో అలోక్ వర్మను తొలగించడానికి ప్రధానితో పాటు సిక్రీ కూడా ఆమోద ముద్ర వేశారు. కానీ మల్లికార్జున ఖర్గే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే ముగ్గురులో ఇద్దరు సపోర్ట్ తెలపడంతో సిబిఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తప్పించారు. రెండవది అలోక్ వర్మ. సిబిఐ అనేది ఎంతటి పవర్ఫుల్ ఆపరేషన్లో ఉంటుందో అందరికీ తెలిసిందే, ఎంతటి పవర్ఫుల్ డిపార్ట్మెంట్ అందరికీ తెలిసిందే. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ సేఫ్టీ అండ్ హోంగార్డ్ డిపార్ట్మెంట్కి అలోక్ వర్మను బదిలీ చేశారు. ఇది గమనించాల్సినటువంటి మరో విషయం. మరో నెల రోజులు అంటే ఈ నెలాఖరికి అలోక్ వర్మ పదవీ కాలం ముగిసిపోతుంది. అలోక్ కుమార్ వర్మ 1979 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఈ బ్యాచ్ లో యంగెస్ట్ ఆఫీసర్ ఇతను. ఆయన విద్యాభ్యాసంతో పాటు ఐపీఎస్ గా కెరీర్ లో ఎక్కువ భాగం ఢిల్లీలోనే గడిచింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా, పాండిచ్చేరి డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన విజిలెన్స్, ఇంటెలిజెన్స్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు అలోక్ వర్మ. ఐపీఎస్ కెరీర్ ప్రారంభమైన తర్వాత సిబిఐ డైరెక్టర్ గా ఆయన పోస్టింగ్ 24. ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన తర్వాత రిటైర్ కావాలని భావించిన అలోక్ వర్మను ప్రధానమంత్రి మోడీ ఏరి కోరి సిబిఐకి తీసుకొచ్చారు. 45 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాలో ప్రధాని మోడీ అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ పదవి కోసం ఎంచుకున్నారు. అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ గా నియమించడాన్ని ప్రతిపక్ష నేత ఖర్గే అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. 2 ఏళ్లు గడిచేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు అలోక్ వర్మను మోడీ వ్యతిరేకిస్తే ఆయనకు మద్దతుగా ఖర్గే మాట్లాడడం మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది. పోలీస్ అధికారిగా పనిచేసిన ప్రతి చోట తన ముద్ర వేశారు అలోక్ వర్మ. మిజోరాం, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్స్ లో ఆయన డీజీపీగా పనిచేశారు. పోలీసుల్లో నైతికతను పెంచి ప్రజలకు దగ్గరయ్యేలా చేశారు. తీహార్ జైల్ చీఫ్ గా ఉన్న కాలంలో ఖైదీలను సంస్కరించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా అలోక్ వర్మ తీసుకున్న నిర్ణయాలు పోలీసులు, ప్రజల్లో ఆయనకు మంచి పేరు తెస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనకు శత్రువుగా మారింది. అలోక్ వర్మ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడే అనేక మంది ఆప్ నేతల్ని అరెస్టు కూడా చేశారు. అలోక్ వర్మ కేంద్రానికి తొత్తుగా మారారని ఆప్ నేతలు అనేక సందర్భాల్లో విమర్శించారు. ఢిల్లీలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ కంట్రోల్ రూమ్స్ గా పిలిచే పీసీఆర్ వ్యాన్స్ ని ప్రవేశపెట్టిన ఘనత అలోక్ వర్మదే. ఢిల్లీలో పోలీస్ విభాగం కోసం చేసే ఖర్చులో పారదర్శకత తీసుకొచ్చిన నిజాయితీపరుడైన ఐపీఎస్ అలోక్ వర్మ. అన్ని విభాగాల్లో ఆయనకి మంచి పేరుంది. కానీ పరిస్థితులు మారిపోవడంతో ప్రస్తుతం ఆయన ఫైర్ సేఫ్టీ అండ్ హోంగార్డ్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేయబడ్డారు. ఈ నెలాఖరికి ఆయన పదవీ కాలం ముగిసిపోబోతోంది.